స్టార్ట్ చేసేస్తారు. ఆ లడ్డు అబ్బాయిలు అమ్మాయిలకి పాస్ చేసుకోవాలి, అమ్మాయిలు అబ్బాయిలకి పాస్ చేస్తూ ఉండాలి. సో మ్యూజిక్ ఆగిన చోట బాల్ ఎవరి దగ్గర ఉండితో వాళ్ళు లూజర్స్ అన్నమాట. సో విన్నర్స్ ఏం చేస్తారంటే లూజర్స్ లో నుంచి 3 లడ్డూల్ని బకరాల్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళల్లో నా మరో రూపం మేము చూపిస్తాం అన్నమాట. అదే మేము గెటప్లు ఇస్తాం, మీరు చేయాలి. ఓకేనా? లడ్డు ప్లీజ్. లెట్స్ స్టార్ట్. లడ్డు కావాలా నాయనా? ఎప్పుడు అబ్బాయిలకే కదా గెటప్లు, మీకు కూడా ఉంటాయి గెటప్లు. వెళ్ళి కూర్చో అక్కడ, వెళ్ళు చూసాలి చాలా మందిని. ఇవాళ నేను గర్ల్స్ కి ఇస్తున్న గెటప్ ఏంటంటే గెటప్ ప్లీజ్. బ్యాండ్ మేడం వాళ్ళ కరెక్ట్ గా సూట్ అయ్యే గెటప్ అది. ఓకే, లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్ అండ్ సుధీర్ హంటింగ్ స్టార్ట్స్ నౌ. రెడీ, స్పాట్, మూవ్ 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 మూవ్. బక్రా బక్రా బక్రా. హోల్ ఆంధ్ర తెలంగాణలోని సుధీర్ ఒక్కడే అందగాడు అని ఒప్పుకుంటావా? గెటప్ వేస్తా, ఎందుకంటే మీరు ఓడిపోయారు. రెడీ, మైక్ పెట్టి వచ్చేటి గెటప్ ఎద్దు. లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్, మూవ్ 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 స్టాప్ మూవ్ 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 స్టాప్. బక్రా బక్రా బక్రా. మీరు స్టూడెంట్ అంటే టీచరా? ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ? ఓ సారీ, నేను స్టూడెంట్ అనుకున్నాను. ఐమ్ సో సారీ. అందనంటే అందమా. ఆంటీ గారు మీకు పెళ్లి కూతురు దొరికేసింది. ఏం మాడదా ఆంటీ గారు అంటే? మా మమ్మీ నీకు చెల్లి అయితే ఆంటీ అంటావేంటి? అమ్మా నువ్వే ఫీల్ అవుతూ, నేనున్నా. మీ పేరేంటండి? గాయత్రి. ఒకసారి గాయత్రి మంత్రం చెప్పండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఇదే ఇంగ్లీష్ లో చెప్పండి. ఫస్ట్ లైన్ మీరు చెప్పండి, నెక్స్ట్ లైన్ నేను చెప్తా. నాకు రాదనే నేను మిమ్మల్ని అడిగా మీకేమైనా వచ్చిద్దేమో అని చెప్పాను, మీరు నన్నే అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, బట్ థ్యాంక్ యూ సో మచ్. లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్, మూవ్ 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 మూవ్. స్టాప్ స్టాప్. బక్రా బక్రా బక్రా. హోల్ ఆంధ్ర తెలంగాణ ప్రపంచం మొత్తంలో నేను ఒక్కడనే అందగండి అని ఒప్పుకో, లేకపోతే గెటప్ వేయాలి. గెటప్ వేస్తావా? యా. లైట్స్ ఆఫ్, మూవ్ 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 మూవ్. బక్రా బక్రా బక్రా. ఎందుకు ఈ అమ్మాయి మీద అంత కక్ష మీకు? ఈ అమ్మాయి ఎవ్వరికి భయపడదు, అలా డాడీ కూడా భయపడదు. ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? నా చెల్లెమ్మ ఎందుకు భయపడేది? అక్క చెప్పన్నయ్య. మేము తినడానికి తప్ప వండడానికి పనికిరాము అని ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఓకే, గెటప్ వేస్తా. ఆబ్వియస్ గా. వెళ్ళి గెటప్లు వేసుకొని బ్యాండ్ వేలంతారండి. ఈ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే నలుగురు బాయ్స్ అండ్ నలుగురు గర్ల్స్ కావాలి. బేసిక్ ఈ రౌండ్ అంటే రివెంజ్ రౌండ్ అన్నమాట. మీరు ఎవరికి బెస్ట్ రివెంజ్ ఉందో, ఎవరు అదిరిపోయే రివెంజ్ చెప్తే వాళ్ళు వచ్చి గేమ్ ఆడేస్తారు అనమాట. ఓకేనా? ఓకే చెప్పమ్మా. దిలీప్. ఓకే చెప్పమ్మా, ఏం చేశారు వీడు? నీకు ఎందుకు వీడి మీద రివెంజ్? నేను డబ్ స్మాష్ చేస్తే కారిడార్ వెళ్తా ఉంటే ఇమిటేట్ చేస్తాడు డైలాగ్స్ ని. ఏది ఒకసారి చేయమ్మా, ఒకసారి ఎలా ఫస్ట్ చేస్తావు? రౌండ్ చేయమను, అప్పుడు ఇమిటేట్ చేస్తాడు. ఏది చేయి, ఏదోటి. ఆ మూవీ డైలాగ్ ఒకటి ఉంటది కదా. ఆ మూవీ మొత్తం డైలాగులే ఉంటాయి. ఏంటి ఆ డైలాగ్? బావా ఇందాక
థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయా. థ్యాంక్ యూ. ఇది ఒరిజినలా? నువ్వు ఇమిటేట్ చేయప్పుడు. మరదలా ఇంతకు ముందు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయా. అలేమనలే, నేను అన్న డైలాగ్ అన్నాడు అట్లే అనమన్. నువ్వు బాగా అన్నాడు మడదలన్నాడు మార్చి చెప్పాడు. బాయ్స్ ఇప్పుడు మీరు చెప్పండి. తమ్ముడు నీ పేరేంటి? నా పేరు అశ్విన్ అన్న. మీ వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు, ఎందుకు వేసుకున్నావు తమ్ముడు? అది ట్రెండే. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అబ్బాయిలు ఇంక ఉండలేకపోతున్నారు, వాళ్ళకి కూడా అమ్మాయిలాగా ఉండాలని ఉంది. నువ్వు ఎప్పుడో 1940s లో పుట్టావు నువ్వు, నీకు తెలియదు ఇప్పుడు ట్రెండ్. సార్ నీకు ఎవరంటే కోపం? శ్రావణి. ఎందుకు ఆవిడంటే నీకు అంత కోపం? రోజు స్నానం చేయకుండా కాలేజ్కి వస్తాను. అట్లీస్ట్ అమ్మ 2 రోజులకు ఒకసారి చేస్తున్నావు, సంవత్సరానికి ఒక రోజు చేస్తున్నావు టాక్. నీకెలా తెలుసు రోజు స్నానం చేయడని? నువ్వు కాలేజ్ కి సంవత్సరానికి ఒకసారి వస్తావు, నన్ను చూస్తావా అసలు? వచ్చినప్పుడైనా కొడుతుంది కదా అన్న. కరెక్టే కదా, మంది వచ్చినప్పుడన్నా తెలుస్తుంది ఆ రోజు స్నానం చేయలేదని. ఆయన అలవాట్లు నాకు లేవు కదా. నీ అలవాటు చెప్తున్నా, నా అలవాటు కాదని. పర్వాలేదు, ఇద్దరికి రౌండ్ లో స్నానాలు చేయించేస్తాం మేము. 7 episodes వాడి ద బెస్ట్ పంచ్ ఫ్రమ్ విష్ణుప్రియ. సుధీర్ గారి పక్కన ఉన్నాడంటే అంతే, అలా వచ్చేస్తా ఉంటాయి పంచులు. అడుక్కునే నా పంచు. ఓకే నెక్స్ట్ ఎవరికి? కిరణ్. కిరణ్ ఎవరు? ఎందుకు? వాడు ఊకేనా జుట్టు లాగుతాడు. ఆ అమ్మాయి జుట్టు ఎందులో? ఒకసారి విగ్ వేసుకొని వచ్చింది అందుకని. కళ్ళు కనిపిస్తాడవా పొడుగు జడ? ఆ రోజు గుంజితే వచ్చేసిందిగా. విగ్గా అప్పుడు విగ్గా లాగి. కాదు, ఒరిజినల్. ఓ దీంది విగ్గే సెట్ చేసినట్టు కూడా తెలియదు చూడు. చెల్లమ్మ నీకు రివెంజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తా, ఏం చేస్తావు వీడిని? నా జుట్టు లాగినందుకు వాడి జుట్టు లాగుతా నేను. జుట్టు లాగడం ఏంటి, గుండు గీకిద్దాం. సాధిక ఎవరు? ఎందుకు ఆవిడంటే కోపం? సెల్ఫీతో చంపేస్తుంది, ఎప్పుడు బుంగమూతి పెడుతుంది, ఉమ్మని పెడుతుంది. ఓహో అది బొంగమూత. అది అందరికి రాదులే అన్న, అదొక ఆర్ట్. ఏది ఒకసారి మీరు పెట్టండి. అది బొంగమూత. ఆయన అనుకుంటున్నాడు అట్లా బుంగమూతని. పాపం మీ ఎవరికి చెప్పండి అది బుంగమూతి కాదని. నెక్స్ట్ రివెంజ్ రామోజీ. చెల్లమ్మ చెప్పు. నా లంచ్ బాక్స్ తీసేసుకొని తినేస్తాడు రోజు. అన్ని సుధీర్ బుద్ధిలే. సుధీర్ పొద్దునే నా బ్రేక్ఫాస్ట్ కూడా తొబ్బేశాడు. ఎందుకే నా మీద పడతావు ప్రతిదానికి? ఎంత అందంగా పుట్టడం నా తప్పు కాదు, దేవుడు ఇచ్చాడు అది అందం. ఎందుకు ఆ అమ్మాయి తినేస్తున్నావు? ఐ మీన్ లైక్ లంచ్ బాక్స్ ఎందుకు ఆ అమ్మాయి తింటున్నావు? టేస్ట్ చూద్దామని. టేస్ట్ కొంచెం చూస్తారు, బాక్స్ తినేస్తారా? ఈ రోజు వీడికి లంచ్ క్యాన్సిల్. ఇంకొకటి సుధీర్, ఎప్పుడు చూసినా నీలాంటోడు, ఎప్పుడు చూసినా అమ్మాయిలతోనే తిరుగుతాడు. మీ అమ్మాయిలందరికీ సుధీర్ తప్ప ఇంక వేరే ఎవరు కనబడట్లేదా? దేవుడా ఎంత అందం ఎందుకు ఇచ్చావు ఆయన? నెక్స్ట్ రివెంజ్ పవన్. ఓకే ఎందుకు? తను కూడా నీలాగే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని బతికేస్తుంటాడు. మనకి భయం వేసింది అంటే రామకృష్ణ అనుకుంటాం, ధైర్యం కావాలంటే పవన్ కళ్యాణ్ అనాలి. అండ్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని బ్రతుకుతున్నందుకు మేము చాలా గర్వంగా ఉన్నాం. పేరు చెప్పుకొని బతికితే పర్లేదు, అట్లా చేసి నేను చూడలేకపోతాం, మేము ఫ్యాన్స్ హర్ట్ అవుతాం ఇక్కడ. ఆ ఒక్కరు చేస్తారని కాలుతుంది కదా, రే అందరం చేద్దాం రే ఇది. ఇప్పుడు మా అమ్మాయిలు అదే పాటకు చేస్తాను చూడండి, మ్యూజిక్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. చూసావా మేం చేస్తే కూడా అదిరిపోయింది. ఆఖరికి మీరు కూడా పవన్ కళ్యాణ్ లా చెయ్యాల్సిందే. అట్లీస్ట్ నువ్వు కొంచెం యావరేజ్ గా చేస్తున్నావు, వాడు చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అరే మళ్ళీ చేరి చచ్చిపోద్దండి ఇది. మీ గర్ల్స్ అందరూ టీచర్లు చేయలేదు, అది నా ఓకే టీచర్స్.
బుక్ అట్లా అడుగుతాం అనమాట. ఆన్సర్ తెలిసిన వాళ్ళు వచ్చి బజర్ నొక్కండి. బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా మనం సెలెక్ట్ చేసుకొని 2 కొబ్బరికాయలు వాళ్ళ తల మీద కొట్టేయచ్చు అనమాట. అదే బజర్ నొక్కి తప్ప ఆన్సర్ చెప్పితే ఆ తప్ప ఆన్సర్ చెప్పిన వాడికి ఆపోజిట్ టీం నుంచి వచ్చి మీకు 3 సార్లు మీకు కొబ్బరికాయలు కొట్టేస్తాం అనమాట. సరేనా? ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తెల్లటి శనగలలో ఒక్కటే రాయి చేతితో చల్లడం నోటితో ఏరడం. బుక్ బుక్ ఎనర్జీ రావట్లేదు కదా డాన్స్ చేయడానికి. నీకు ఇలా మూజిక్కుంటే కుదరదు, లైవ్ బ్యాండ్ కావాలి అంతే కదా. నేనున్నా కదా, లైవ్ బ్యాండ్ మేళం ఒకటి సెట్ చేశాను. సో మా బ్యాండ్ మేళం బ్యాచ్ వచ్చేస్తే గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి చాపలేదా ఓయ్. ఆ టోయ్ నువ్వే వదాలి. బై బై ఏ బై బై ఏ బంగారు. బా బ్యాండ్ మేళ వాళ్ళ కన్నా బాగా వాయిస్తున్నారు వీళ్ళు. మీ సింహాసనాలు వెయిటింగ్, అక్కడ వెళ్ళి కూర్చోండి. ఎవరిని సెలెక్ట్ చేసుకొని ఇష్టం? రచన రచన రామ్మా. సూపర్ రా, జిట్టు లాగావో తడిసిందా? డోంట్ వరీ అమ్మాయిలు, మనకు కూడా ఇంకో అద్భుతమైన ఛాన్స్ రాబోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. బయట పచ్చగా ఉంటాను, లోపలికి వెళ్తే ఎర్రగా మారుతాను. బయట పచ్చగా ఉంటాను, లోపలికి వెళ్తే ఎర్రగా మారుతాను. వాటర్ మెలన్. వాటర్ మెలన్. ఇందాక పవన్ కళ్యాణ్ 3 1 కాదు 3 ఇప్పుడు నీకు. అరే ఇందాక ఎవడరా పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకో బ్రతికేస్తానండి, రారా. అలా కొడితే కిక్కే ఉంటది రా, పవన్ కళ్యాణ్ మేనరిజం చేసుకుంటారు రే. And we call him Gabbar Singh. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా మజాకానా? అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ తమలపాకు. తమలపాకు బయట పచ్చగా ఉంటది, మనం తిన్నాక లోపలికి వెళ్తే ఎర్రగా మారింది. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. అయిపోయింది. ఓ మామిడికాయ. మామిడికాయ. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు కావాలి నీకు? నా ఫ్రెండ్ కొట్టందుకు తీర్చుకుంటున్నా పవన్ మీద. మాకు పవన్ కళ్యాణ్ పాట ఏంటి, మేము మా మేనరిజం తో కొడతాం. సో ఇప్పుడు దాకా జరిగిన క్వశ్చన్స్ లోని బాయ్స్ 1 పాయింట్ ఉన్నారు అండ్ గర్ల్స్ 1 పాయింట్ ఉన్నారు. సో ఈ కమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ బాయ్స్. నేను నీ ఒంటి మీద వాలుతా, బట్టను కాను, నన్ను ఎంత వాడితే అంత తరుగుతా. సోప్. సోప్.
అయిపోయిందా మీ పెర్ఫార్మెన్స్? వెళ్ళి కూర్చోండి, ఎవరు డబ్బులు ఎవడు. అమ్మాయిలు మీరు మామూలుగా ఆడట్లేదు, అద్దరు కొట్టేస్తున్నారు. ఇందా కొట్టినోడి మీద రివెంజ్ అని తీర్చుకుంటావా? నా జుట్టు వీకెండ్ ఇప్పుడు దాని సంగతి చెప్తా. ఇంకోసారి ఎప్పుడైనా జుట్టు లాగుతావా? ధైర్యం ఉందా? కత్తిరిస్తా నెక్స్ట్ టైం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు లెన్స్ ఉన్నాయి కానీ కెమెరా కాదు, నాకు వంతెన ఉంది కానీ నది మీద ఉండను. కళ్ళు ఓకే. అమ్మాయిలు ఒక్కొక్కటి కాదు 3 సార్లు కొట్టొచ్చు. రైట్ ఆన్సర్ వచ్చేసి కళ్ళజోడు. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, నాకు 3 కళ్ళు ఉంటాయి, నాకు కోపం వచ్చి కన్నెర్ర చేస్తే అంతా స్తంభిస్తుంది. శివుడు నువ్వు బాధపడతాను తప్ప ఇంకేం చేయలేవురా. బాధ కాదే, ఇలా పెర్ఫార్మెన్స్ కి పేమెంట్ ఎంత ఇవ్వాల్సి వస్తుందా అని ఆలోచిస్తున్నాను నేను. ఓకే గర్ల్స్, మళ్ళీ సేమ్ డైలాగ్ వాడుతాను. ఒక్కొక్కటి కాదు 3 సార్లు మనం రివెంజ్ తీసుకోవచ్చు. ఎందుకమ్మా వీడంటే నీకు అంత కసి? మా క్లాస్ సియర్ అబ్సెంట్ అయినప్పుడు అటెండెన్స్ ఏమంటే వేయడు. ఫస్ట్ ఇయర్ లో 300 కండోనేషన్ పడ్డది. సెకండ్ ఇయర్ మొత్తం 90% ఉండాలి. ప్రతి మంత్ 90% ఉండాలి. అట్లా ఉండేలా నువ్వే చూడాలి. చూస్తావా లేదా? లేదు లేదంటే వేసుడే. లాస్ట్ ఛాన్స్, వేస్తావా లేదా? అస్సలు లేదు, ఓన్లీ బాయ్స్ కే ఇస్తా. And the right answer is traffic signal. ఓకే, నా సైడ్ నుంచి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలు జాగ్రత్తగా వినండి. వంకర గడ్డి ఎంత కోసినా గుప్పెడ కాదు. హింటా? ప్రతి సినిమాలో కింద వేస్తారా దీని గురించి? పొగ మా రివెంజ్ టైం అన్నమాట. తల్లి ఫస్ట్ ఆ బకరా కనిపిలు. హరీష్. నల్లబాబు ఎందుకు? ఎప్పుడు నా మీద సెటైజ్ చేస్తాడు. సెటైర్లు వేస్తారా? ఇప్పుడే వీడి మీద. ఇంకొకసారి సెటైజ్ చేస్తావా? బరాబరే సార్. అయితే నేను కూడా బరాబర్ కొడతా. మీరేంట్రా ఎవరు స్నానం చేయలేదండి, కావాలని కొట్టించుకుంటున్నారు ఆన్సర్ లేకుండా?
స్టార్టింగ్ ముఖ్య గమనిక చెప్పా కదా అందరికి తడిచిపోయిద్దని. అమ్మాయిలు తడిపించారు. హే! మా అమ్మాయిలకి 3 పాయింట్స్ తో మేము లీడింగ్ ఉన్నాం. వీళ్ళకి ఒక్కటే. అరే దీనికని చెప్పంటారా, మీకు దండం పెడతారా? చూడండి నా చుట్టూ ఎలా తిరుగుతున్నారో. ప్లీజ్. తెల్లని లంకి బిందులో బంగారపు నాణెం. ఓకే, అమ్మాయి అంతే అమ్మాయి. గుడ్డు ఓకే, మరి ఫస్ట్ రౌండ్ సూపర్ గా అయిపోయింది కాబట్టి దీంట్లో లీడింగ్. ఎక్స్ట్రా చేస్తే కొబ్బరికాయలు నీ నెత్తి మీద పడతాయి. దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నాకుంది. అక్కడ పెట్టే అంటున్నా, కొట్టద్దు. నీకు ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉంది? నా పగ తీర్చుకుంటా ఫస్ట్. దా దిలీప్ దామా. ఇప్పుడు అను బావా చెప్పు మరదలు కొట్టించుకుంటా. మరదలుగా అన్నయ్య కాలేజ్కి వచ్చినాక చూసుకుంటా బిడ్డ, ఇక్కడ రా నువ్వు. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. అదన్నాడు ఇదన్నాడు ఆహా బొల్లన్నాడు అబ్బో అబ్బో అనిపించాడక్క. అందం అంటే నీదన్నాడు అందరికన్నా గ్రేట్ అన్నాడు అమ్మో అమ్మో అర్పించాడక్క. ప్రశాంతి కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. గ్లాసెస్ పెట్టుకోమాయి. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ప్రశాంతి, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే తెలుసండి? బ్రోకెన్ బ్యాక్ బ్రేక్ బ్లాక్. బ్రోకెన్ బ్యాక్ బ్రేక్ బ్లాక్. ప్రశాంతి గారు రెడీ అండి? yes ఎవర్ టైం స్టార్ట్స్ నౌ. broken back break block 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 broken back broken back break block broken back break block broken back break block broken back break block broken back. కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళేవమ్మ. నీ కన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా. జజమ్మ మాయమ్మ జజమ్మ ఓయమ్మ జజమ్మ జజమ్మ మా జజమ్మ. ఎలా అనిపించింది రంగు పడతా ఉంటే? ఏం లేదు, ఇంకొంచెం సీన్ కి ఇంకో 2-3 సార్లు ప్రపోజ్ చేస్తే బాగుండు అనిపించేది. మా ప్రశాంతి కరెక్ట్ గా మేము 1 minute టైం ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పిందంటే 7 times కరెక్ట్ చెప్పింది. సూపర్. అంటే 70,000 రూపాయలు ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవచ్చు. ఎంతెంత లాక్కుంటావు చెప్పేసి అక్కడే. 20 నిఖిత, 20 సౌమ్య, 30 ప్రియా. లాక్కు 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 ఫాస్ట్ లాక్కు. ప్రశాంతి మొత్తాన్ని 70,000 రూపాయలు గెలుచుకుంది.
కంగ్రాచులేషన్స్. Thank you, మరి నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే కానీ ఏంటంటే ఫస్ట్ ప్రియా ఎక్స్ప్రెషన్ భలే ఉంది. ఓకే సూపర్. ఇప్పుడు రాబోతుంది ఎవరంటే సినిమా చూపించుకోవడానికి రెడీగా ఉంది ఎవరంటే అమ్మా. ఎక్స్ప్రెషన్లు చాలా దాచుకుంటూ ఉన్నావు, వచ్చే ఇంకా నిఖితా నిఖితా. ఓకే గ్లాసెస్ పెట్టుకోమ్మా నిఖితా. మీకు ఇచ్చే టంగ్ టెస్టర్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. నిఖితా యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్. 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 బ్లాక్ బ్యాక్గ్రౌండ్ చెప్పు 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 చెప్పు. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్. ఏ ఎవరిని తిడుతున్నావు? మా మిషన్ తిడుతున్నావు నువ్వు. మిషన్ ఇంపాసిబుల్ మాది. రెడీ. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్. టైం అప్. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన. నిఖితా నీకు ఇచ్చిన 1 minute టైంలో నువ్వు చెప్పిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు చెప్పావు అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 7 times. సూపర్. నెక్స్ట్ సౌమ్య. నా నుంచి ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు పిలుస్తాడా అని చెప్పి లోపల తిట్టుకుంటున్నావు. సౌమ్య నువ్వేదా? నేనేనా? చివే. ఇద్దరు ఆడారు కదా, ఇద్దరు ఆడేటప్పుడు ఎలా అనిపించింది నీకు? హెయిర్ స్టైల్ ఏమైనా కొంచెం కంఫర్టబుల్ గా చేయించుకోవాల్సిందేమో అనిపిస్తుంది. సో ఆడిన తర్వాత నీ ఫీలింగ్ అడుగుతానే. ఓకే సరే నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ అమ్మా. లారీలో రాళ్ళు, రాళ్లల్లో లారీ. చాలా కష్టంగా ఇచ్చారు. ఓకే ఓకే రెడీ సౌమ్య యువర్ టైం స్టార్ట్స్ నౌ. లారీలో రాళ్ళు, రాళ్లలో లారీ. లారీలో రాళ్ళు, లారీలో లారీలో రాళ్ళు, రాళ్లలో లారీ. లారీలో రాళ్ళు, లారీలో రాళ్ళు, రాళ్లలో లారీ. లారీలో రాళ్ళు, రాళ్లలో లారీ. లారీలో రాళ్ళు, లారీలో రాళ్ళు, రాళ్లలో లారీ. లారీలో రాళ్ళు, లారీలో రాళ్ళు, రాళ్లలో లారీ. లారీలో రాళ్ళు, రాళ్లలో లారీ. లారీలో రాళ్ళు, రాళ్లలో లారీ. లారీలో రాళ్ళు, రాళ్లలో లారీ. టైం అప్ లేదా? పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. నేను ఒక షాప్ కి వెళ్ళి అడిగా, అద్దెకి బట్టలు ఇస్తారా? లాస్ట్ లో టైం అవ్వలేదంక కనిపించిందా సినిమా? బాక్స్ లో కూర్చోబెట్టి 250 రూపీస్ రిక్లైనర్ సీట్ లో చూసినట్టుగా ఉంది. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళకు ఒప్పుకున్నా సినిమా కనిపించిందని. నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్గా చెప్పావు అంటే 9 times కరెక్ట్గా చెప్పావు. 90,000 ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా చెప్పే ఫాస్ట్ గా. ఏ ముగ్గురే ఉన్నారు కాబట్టి 30 30 30. ప్రియా నా మిషన్ నీకోసం వెయిటింగ్ దా. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ.
పెట్టేసుకో గ్లాసెస్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ప్రియా నీకు ఇచ్చే టంగ్ టెస్టర్. పోరా లారా రారా లారా. ఓకే ప్రియా యువర్ టైం స్టార్ట్స్ నౌ. పోరా లారా రారా లారా. పోరా లారా లారా రారా. పోరా రారా లారా లారా. పోరా లారా రారా రారా. పోరా లారా రారా. పోరా రారా రారా రారా. పోరా లారా. పోరా సీను. పోరా లారా రారా లారా. పోరా రారా రారా రారా. పోరా రారా రారా. పోరా రారా రారా పోరా. టైం ఓ బాబా బాబా కన్నీరో మొరగలిపై నువ్వో కన్నీరో. ఓ బాబా బాబా కన్నీరో అడ్డొస్తే సిగ్గుని కన్నీరో. చిక చికో చిక చికో ఢిల్లీ గిచ్చు. ప్రియా మధ్య ఫస్ట్ లో స్టార్టింగ్ లేదా డైలాగ్ అన్నా ఏమన్నా? ప్రశాంతి మాస్టర్ నేను చెప్తా. నీకు సినిమా చూపిస్తా శ్రీను అంది. ఇప్పుడు ఎవరెవరో చూపించారు, ఎవరెవరు కనిపించింది అన్నప్పుడు? ఎవరు చూపించినా కనిపించింది ప్రేక్షకులకి కాబట్టి ఆ. సినిమా మేమే చూపిస్తున్నాము. ఆహా. మీరు జస్ట్ చెప్తున్నారు. నీకేం కనిపించలేదు సినిమా అయితే? నాకేం కనిపించలేదు. అస్సలు కనిపించలేదు. అబ్బే లేదండి. ఓహో ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. త్రీ టైమ్స్ కరెక్ట్ చెప్పింది ప్రియా. 3 టైమ్స్ కరెక్ట్ చెప్పావు. 30,000 రూపీస్. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పమ్మా? 10 10 10. పొద్దున 3 దోశలు సరిపడ పిండి మాత్రం తిన్నది. ఓకే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దామండి. సో ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ లో వెళ్ళబోతున్నానండి. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్ సే మార్. అమ్మా సెటప్ దా. ఓకే సూపర్. నలుగురు వచ్చేసారు మన జోర్సే మన రౌండ్ లోకి. ఇప్పుడు మన రౌండ్ గురించి చెప్పేస్తాను మీకు. ఈ రౌండ్ లో మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతానండి. 6 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించిన ఉంటాయి. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తా. బజర్ నొక్కిన వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చుంటారు అనమాట. వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో 3 ఉంటారు కదమ్మా. ఆ 3లో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. లేదు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే 3 కలిసి ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో వాళ్ళ మీద తప్పీలు మనం వాటర్ కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ వాటర్ కొడతారో వాళ్ళకే 10,000. ఓకే ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో హీరోయిన్ ఎవరు? ఫస్ట్ ప్రియా నొక్కిందమ్మా. నేహా అనుకుంటున్నా. నేహా అంటే ఎవరు? ఆహా చిరుతా సింహనా? నేహా శర్మ. ఓకే ఫోటో రివీల్ ప్లీజ్. ఓ మంచు లక్ష్మి రాంగ్ ఆన్సర్. రెడీ 3 2 1 జోర్సేమా. ముగ్గురు కలిసి వాటర్ కొట్టారు కానీ ఫస్ట్ కొట్టింది ఎవరంటే ఇక్కడ ప్రశాంతి. 10,000 లాగేసి అక్కడి నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూస్తున్న హిస్టరీ ఏ పాటలో ఉంది? మీ డార్లింగ్ నే కరెక్టే.
రైట్ ఆన్సర్ చెప్పు. ఓ పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల. ఓ పిల్ల 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 అదే కదా. ఓకే, ఇది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ప్లీజ్. You're my darling, you're my darling, you're my darling, darling, baby. ఓకే, సూపర్, రైట్ ఆన్సర్ చెప్పే ప్రియా, కంగ్రాచులేషన్స్. Yeah. రెడీ 3 2 1 జోర్సే మార్. My darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. 10,000 లాగేసుకో మా ప్రశాంత్ దగ్గర నుంచి. ఇప్పుడే తెలిసింది, పగతో రగిలే ఆత్మ ప్రేతాత్మ అవుతుంది, ఆఖరికి మన ప్రశాంత్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఫోటోలో మొత్తం ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? దా ప్రశాంతి, ఆన్సర్ ఏంటి? సీను నేను 10 అనుకుంటున్నాను సీను. ప్రశాంతి 10 అనుకుంది. చూద్దాం ఒకసారి, ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూసేద్దాం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రశాంతి రైట్ ఆన్సర్. జోర్సేమా. I wanna party, yo. Abale bale, you wanna party, yo. Abale bale, I wanna party, yo. Sajan, we wanna beauty, yo. Lachama, we want Lachama. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో అజయ్ తో పాటు ఉన్న హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. దా ఫోటో చూసావు, బజర్ నొక్కావు, ఏదో తెలిసిందనలాగా ఈ పక్కన వచ్చి కూర్చున్నావు. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. నాకు ఎందుకో వెంకటేష్ గారేమో అని అనిపిస్తుంది. ఈ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఇప్పుడు చూడాలంటే మనం రివీల్ చేయాల్సిందే. ఫోటో రివీల్ ప్లీజ్. గుండె ఆగిపోతాందే, ఒళ్ళుగా ఆగిపోతాందే. సౌమ్య, నువ్వు చెప్పిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటంటే నాగ చైతన్య గారు. జోర్సేమా. ₹1 ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు ₹2 ఇచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు పిల్లాని భావనిస్తావా తోలుగెళ్ళి తెల్లారి తీసుకొస్తాను పిల్లాని భావనిస్తావా ఏడికాస్త తెల్లార పెట్టుకొస్తాను. ఓకే, మొత్తానికి ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు. కానీ ఫస్ట్ కొట్టింది ఎవరంటే నిఖిత కాదు, ప్రశాంతి. సూపర్. 10,000 లాక్కోతుంది. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీకు చూపించిన ఈ స్టిల్లో బాలకృష్ణ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? బజార్ నొక్కింది సౌమ్యనే. సౌమ్య, ఆన్సర్ ఏంటి చెప్పమ్మా? కట్టెలతో కాదురా, ఆ. కంటి చూపుతో చంపేస్తా. ఏంటి 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 డైలాగ్ ఏంటి మళ్ళీ చెప్పు. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. వెరీ గుడ్. ఇప్పుడు చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ప్లీజ్. చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే. సౌమ్య, నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్. జోర్సేమా. డబ్బులు 10,000 తీసుకో.
క్వశ్చన్కి వెళ్ళిపోదాం అండి. ఓకే. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న ఫేమస్ హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. నిఖిత దా. దానికి ఆన్సర్ ఏంటో చెప్పమ్మా. కమల్ హాసన్ గారు. ఆ వాటర్ తో పాటు టాబ్లెట్ వేసుకో తగ్గిపోద్ది. రైట్ రాంగో చూద్దాం. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. ఇప్పుడు వరకు కొట్టించుకున్నాం, ఇప్పుడు కొట్టే ఛాన్స్ వచ్చింది. ఎవరో ఒకరు స్పేస్ మీద జోర్సే మారాలి. 2, 1 జోర్సే మార్. ఓకే, ఇప్పుడు నా కమెంట్ నా ఇష్టం అనే రౌండ్ లోకి వచ్చేసాం కాబట్టి ఫోటోస్ ప్లే అవుతాయి. దానికి సంబంధించిన నన్ను ఇంప్రెస్ చేసే కమెంట్లు వస్తే మీకు చాక్లెట్. ఏ చాక్లెట్? నేను వాడాను, మీరు వాడండి. ఓకే, ఫస్ట్ ఫోటో. దేవుడా, వచ్చే ఇన్విజిలేటర్ అమ్మాయి అయితే బాగుండు. ఎందుకంటే అమ్మాయి వస్తే చదివినన్ని గుర్తొస్తాయి కాబట్టి. అంటే ఎగ్జామ్ లో పాస్ అవడం పక్కన పెట్టి ఇన్విజిలేటర్ లైన్ వేద్దామని డిసైడ్ అయ్యాను. నాకంటే బాగా నా ఇంకా ఎగ్జామ్ బాగా రాయాలి. జాలి హృదయం అనేది చూసి రాసుకుందామని. నువ్వు దండం పెట్టుకుంటూ వెనకొడి గురించి ప్రార్థన చేయడం ఏంటి? వాడి గురించి నేను చేస్తున్నా, వాడు బాగా రాయాలని. వాడు బాగా రాస్తే చూసి బాగా రాస్తా. రే, ఎవడైనా ముందున్న వాడు చూస్తాడు, ముందు లేరుగా సార్. నీకు దిమాగ్ ఉందిరు, దునియా మొత్తం చూస్తున్నాను. దేవుడా నన్ను పాస్ చేపిస్తే నేను ఫేస్బుక్ నేను ఫేమస్ చేపిస్తా. దేవుడా నేను పాస్ కాకపోయినా పర్వాలేదు, నా ఫ్రెండ్స్ అయితే పాస్ కావద్దు. నువ్వు భారతీయ స్త్రీవి. దిస్ ఈస్ వాట్ కాల్డ్ ఎస్ ట్రూ ఫ్రెండ్షిప్. మన నాశనం అయిపోయినా పర్లేదు, పక్కోడు మాత్రం బాగుపడదు. బ్రహ్మాండంగా చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఫోటో ప్లీజ్. క్లాస్ నేదానికన్నా కళ్ళకు వచ్చే అమ్మాయి బెటర్. మీ లెక్చరర్ చూస్తుంటుందిరా, నువ్వు వెళ్ళిన తర్వాత నీకుంది. అమ్మ పాడితే నిద్ర వస్తుందో తెలియదు కానీ టీచర్ చెప్తుంటే నిద్ర వచ్చేస్తుంది. బా, ఈరోజు శివరాత్రి అట్టుకుంటా, అందుకే రాత్రి జాగారం చేయాలని పొద్దున పడుకున్నారు. నువ్వు చెప్పింది ఎక్కినా ఎక్కకపోయినా నీకు చాకలి ఇస్తా. టీచర్ని మేకప్ తో చూడలేక పడిపోయా. టీచర్ని మేకప్ తో చూడలేక పడిపోయారంట. వీళ్ళేమో మేకప్ వేసుకొచ్చేయచ్చు, టీచర్ కూడా ఆడపిల్లేగా ఏ మేకప్ వేసుకోకూడదా? కుళ్ళు మీకు. క్లాస్ లో వాళ్ళిద్దరికే పెళ్ళయింది. క్లారిటీగా చెప్పు, వాళ్ళిద్దరికి పెళ్ళయిందా? వాళ్ళిద్దరికి విడివిడిగా పెళ్ళయిందా? వాళ్ళిద్దరికి విడివిడిగా పెళ్ళయింది. ఎవరితోటి? అమ్మాయిలతోని. అమ్మాయిలతోని. క్లాస్ లో వాళ్ళిద్దరికే పెళ్ళయింది, అందుకని పొద్దున పడుకున్నారు. ఎందుకు పడుతున్నారు? నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నా కొమ్ములున్నా నీ కొమ్ములు, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఈ ఆడాళ్ళు మారరు, చివరికి అందాన్ని బర్రెలతో గొర్రెలతో కూడా పోల్చుకుంటున్నారు. ప్లీజ్ నాకు ఒక ఇంగ్లీష్ కిస్ ఇస్తావా? బర్రెను కూడా ఇంగ్లీష్ కిస్ అడుగుతావేరా నువ్వు? ఏ ఊళ్ళో అది? నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వాళ్ళ ఆయన హనీమూన్ తీసుకెళ్తా అని చెప్పి మధ్యలో వదిలేసి ఉంటాడు, అందుకని బస్సు బయటకు వస్తుంది. నాకు ఆర్పినిచ్చి పెళ్లి చేయకపోతే దూకి చచ్చిపోతా.
రోడ్డు పక్కన శారీలు ఆఫర్ పెట్టారు 1+3 అని, అందుకు దుంకుతుంది. అవునా, మీరు అందరూ అలా దూకుతారా? కానీ అదేదో కొంచెం కనెక్ట్ అయ్యేటట్టున్నారా నువ్వు? ఇంట్లో మేకప్ కిట్ మర్చిపోయింది అనుకుంటా, తెచ్చుకోవడానికి పరిగెత్తుంది. ఈ పిల్ల అయితే పక్కా అదే సర్దుతుంది. అమ్మా, వేర్ ఇస్ మై మేకప్ బ్యాగ్? చంటి బస్ ఎక్కుతున్నాడంట, పారిపోతుంది పాపం. ఓకే, ఇప్పుడు లాస్ట్ కమెంట్ ఎవరు చెప్తారంటే నువ్వు చెప్పరా సీఎం. పైకి రా. అది అమ్మాయిని చూసి పాడాల్సిన పాట, చంటిని కాదు. అమ్మాయి తెలివి ఉంటది, చెంటన్ అయితే ఒళ్ళంతా ఉన్నాడు. అలా అని చంటిని పెళ్లి చేసుకుంటావా? ఎవరిదా శిరక్ గొంతు? నువ్వా? లేదు, తప్పు లేదు. ఏంటి డిగ్రీయా? కాదు, ఇంటర్. అక్కడ కొట్టింది ఎఫెక్ట్. ఇప్పుడు ఇగో మీ అందరికి ఓ అద్భుతమైన కళాకారుని పరిచయం చేయబోతున్నాను. ఐశ్వర్య, కాన్సన్ట్రేట్ చేయి. మావాడు మంచి డైలాగులు చెప్తాడు, తెలుసా మీకు? ఏదైనా డైలాగ్ చెప్పరా, మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పు. చూడు, ఒకే వైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఎందుకు అంత ఘోరంగా ఉంటుందా? తెలిసిపోయిందా? ఏదైనా డైలాగ్ చెప్తే ఎలా చెప్పాలంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది డైలాగ్ చెప్పేటప్పుడు. ఇప్పుడు ధైర్యంగా డైలాగ్ చెప్పు. నీకు మెంటల్ లెక్కాలేమో, నాకు 24 hours ఆన్లోనే ఉంటుంది. కాదురా, మీ డైలాగ్ చెప్పి నన్ను చూస్తాడండి భయపెట్టడానికి. నీకు మెంటల్ ఎక్కాలేమో, నాకు 24 hours ఆన్లో ఉంటుంది. డైలాగ్ చెప్తే వీళ్ళందరూ అరవాలరా. అలాంటిది ఒక ఫుల్ లెంత్ పెద్ద డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పు. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. ఎవరి పేరు చెప్తే సీతంలో సీఎం సీఎం అని అంటారు, ఎవరి పేరు చెప్తే సీనియర్లు వాటే జూనియర్ జూనియర్ అంటారు, ఎవరి పేరు చెప్తే చెంటి అన్న కళ్ళలో ఆనందం పొంగి పొర్లుతుందో, ఎవరి పేరు చెప్తే అమ్మాయిల గుండెలో అబ్బా అబ్బా వాడే నా సీఎం. వెరీ గుడ్ రా, సూపర్ పర్ఫార్మెన్స్. వీడికి గట్టిగా చప్పట్లు కొట్టండి రా. వెల్కమ్ బ్యాక్. ఎలాంటి సందర్భాల్లో పక్కింటి వాళ్ళతో మనం లైన్ కలుపుతూ ఉంటాం? వరుసలు. అదే వరుసలు. ఇంటి ఓనర్ కి రవి లాంటి అందమైన కొడుకున్నప్పుడు వరుసలు కలుపుతాడు. చూడు పైకి రాను. ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకు రవి. కాదు, ఒక కూతురు కూడా ఉండొచ్చా? కూతురు కూడా ఉండొచ్చు. కూతురు కూడా, ఓకే, ఇద్దరం కలిసి మన ఇద్దరు అన్నచలేదు. పక్కింటి అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది, ఓకేనా? పక్కన ఉండడానికి. పక్కింటి అమ్మాయి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాదు, ఫస్ట్ a+b హోల్ క్యూబ్ చదువుకున్నాం. ఈ మధ్యన మన అబ్బాయి సినిమాలకు వెళ్తాను టాక్ వచ్చిందండి. అవునా? అంతేకాదు, ఆ పక్కింటి అమ్మాయి శ్రీముఖి ఉంది కదా, దాంతో ఈ వయసులో రోజు పులిహోర కలిపేస్తున్నట్టు నేను చూస్తున్నాను. సరదా కాన్సెప్ట్ మారిపోయింది. చదవమంటే చదువుకుంటున్నా అమ్మాయితో. నేను చదువు చెప్తున్నాను. మావాడంటే అమాయకుడే, నంగనాచి మా అవ్వడంటే అమాయకుడే. a+b హోల్ స్క్వేర్, అందులో హోల్ ఉంది కదరా, అన్ని చదువుతున్నావు నువ్వు. చదువుకుంటావురా అంటే పవిత్రమైన బంధం రా ఇది. పవిత్రమైన బంధమా? అపవిత్రం చేస్తున్నా. నువ్వు వచ్చి చేస్తున్నావు. రా బేబీ చదువుకుందాం. సరే, పక్కింటి అమ్మాయి రావచ్చు ఇప్పుడు. ఆంటీ, ఏ ఇంటికి వచ్చావు? ఉంటే చదువుకుందామని వచ్చాను. ఇంట్లోకి వెళ్ళు. ఫోన్ వెళ్తే ఫోన్ లేదు. ఫోన్ నాకు ఫోన్ లేదా? అది ఫోన్ తీసుకునేది.
నిన్న 5th క్వశ్చన్ చదివేసావా? చదివేస్తాను. హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ మళ్ళీ హోల్ అంటారు. అరే హెచ్ఓఎల్ కాదురా, WHOL. అందులో హోల్ ఉంది, చదవద్దు అంతే. మీ ఇంట్లో మీ పేరెంట్స్ తో చాలా ప్రాబ్లం అయిపోతుంది. నీ వల్ల స్టేట్ రైట్ మా పేరెంట్స్ కాదు, మా పేరెంట్స్ యూఎస్ లో ఉంటారు, వీళ్ళు నన్ను చూసుకుంటారు అంతే, ఇంట్లో పనోళ్ళు. ఏ మన శాలరీ ఏది? మమ్మీ యూఎస్ మమ్మీ డబ్బులు పంపేది అంకా. నన్ను కొట్టండి రా, నన్ను చంపండి. నన్ను కొట్టేలా ఉన్నారు. టాపిక్ ఇస్ నెక్స్ట్ ఎవరు? క్యాండీ క్రష్ లో కలర్స్ కలపడానికి వరుసలు కలుపుతాను. నువ్వు క్యాండీ క్రష్ రంగులో ఉన్నాడు, కలుపుకుంటాడు. నెక్స్ట్ నెక్స్ట్. నా పేరు పల్లవి. అవునా, గ్యారెంటీ ఏంటి? బర్త్ సర్టిఫికేట్. బర్త్ సర్టిఫికేట్ అంట. అయితే ఓకే. రాఖీ రోజు రాఖీ తీసుకొని వెళ్ళి కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వరుసలు కలుపుకుంటాను. అంటే మనీ వస్తాయి కదా. దానిలో ఖర్చు ఫేస్ కూడా గుడి దగ్గర. ఓకే నెక్స్ట్. నా పేరు ఎండి జిలాన్. ఎండియా దేనికి? లెక్చరర్స్ తో వరుసలు కలుపుకున్నాను. ఎలా కలుపుతావు వరుసలు? ఫర్ ఎగ్జాంపుల్ ఇడు సైన్స్ టీచర్, నేను మ్యాథ్స్ సార్నే, నువ్వు స్టూడెంట్ వచ్చి వరుసలు కలిపి చూద్దాం. సూపర్ సూపర్ అయిపోయింది, బాగుంది. ఇప్పుడు ఒకే బోర్డు ఉంది కాలేజ్ లో, మ్యాథ్స్ ఎటు పక్క సైన్స్ ఇటు పక్క చేసుకున్నాం. సార్ ఐ గో సుస్సు సార్. ఆడవే పోసే. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బోర్డు ఇటు పక్క ఉంటే ముందుగా ఎక్స్క్యూజ్ మీ సార్. yes come in. గుడ్ మార్నింగ్ సార్. రాత్రి పళ్ళకి వచ్చి గుడ్ మార్నింగ్ అంటాడు లోపల. చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్. ఆడు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తాడరా. చెప్పు. సార్ ఈజ్ ఎండి సార్. ఓ నేను డిఎంలే. వరుసలు కలుపు. సార్ మొన్న అదే డ్రాయింగ్ చెప్పారు కదా సార్, అది కొద్దిగా డౌట్ ఉందా? డౌట్ ఉంది. డ్రాయింగ్ ఏ డ్రాయింగ్ చేస్తాం మనం? హైపర్బోలా. ఎవడాడు? హైపర్ బోలారా, ఇట్లుంటది అది. లాస్ట్ టైం ఇలా చేసాం కదా, దాన్ని తిప్పేసి ఇలాగే. మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ టీచర్ చెప్పు. సార్ 2 + 2 6 అన్నారు సార్. అది కాదు సార్ 4. ఎందుకు అవుతుంది? మీరు అన్నారు కదా సార్. ఎందుకు అవుతుంది? దానికి పని లేదా? నీకు ఏం కావాలి చెప్పు? 2 + 2 4 కావాలి. కానీ 6 అని రాస్తారు అంతేనా? ఆ 6 తీస్తే 4 రాసుకో. సార్ చెప్పారు కదా సార్. సార్ నేను చెప్పమని. శ్రీముఖి. రవి నువ్వు సైన్స్. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి చికెన్ అంటే బాగా ఇష్టం. చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ లో చికెన్ ఉంటే ఓకే, లేకపోతే రచ్చరచ్చ చేస్తారట. పక్క లొకేషన్ లో చికెన్ ఉంటే అక్కడ వెళ్ళిపోతారట. ఆ లొకేషన్ లో పొరపాటున జూనియర్ ఆర్టిస్ట్ అని వెళ్ళిపోతారట. పర్లేదు, మేము జూనియర్ ఆర్టిస్ట్ లో కొంచెం చికెన్ పెట్టండి చాలా వెళ్ళిపోతారట. చికెన్ గురించి ఏమైనా చేస్తారు ఇద్దరు అని కల్పితాలతో చేసుకుంటే ఎలా ఉంటుంది? సరదా ఊరినే, ఇవి నిజాలు కాదు, బయట ఇంకా దారుణంగా ఉంటుందట మాకు తెలిసిన వరకు. మేము కొంచెం తగ్గించేస్తాం అంతే. మరి అంత దారుణంగా ఉండదులే కానీ. యాక్చువల్లీ నేను రవికృష్ణ ప్రొడక్షన్ ఫస్ట్ వచ్చి చికెన్ అడుగుతాను లొకేషన్లో ఉందా లేదని. బ్రేక్ ఇచ్చారు, లంచ్ బ్రేక్ వచ్చాను. అరే ఇది అడిగిచ్చి కూరలు లేవు. ఈడిగా ఉదయం బాగా ఇచ్చేది, పప్పు తగ్గించి తగ్గి పప్పు తీయడికి. రైస్ కూడా అవసరం పెరగడం పెట్టు. ప్రతి 2 ఏళ్ళు మర్చిపోతాడు, పంపించాడు సార్. రవి ఏ రవి ఏంటి ప్లేట్ తెచ్చుకున్నావు ఏంటి అలాగా? ఓ అన్నాం కదా, డైలాగ్ బాగా చెప్పు. అది 3 డైలాగ్ చెప్పా. 3 డైలాగ్ చెప్పా? ఓ 3 డైలాగ్ చెప్పా. నాన్ స్టాప్ సింగిల్ టైం కూడా చేసా. సింగిల్ కూడా చేసా. ఉదయం టైంకి వచ్చా కదా? టైంకి పొద్దున 5 గంటలకు వచ్చేసా. 5 గంటలకు వచ్చా, తీసాలి కొంచెం. కొంచెం స్పూన్ తెచ్చుగా చేతులు తెస్తున్నారు మరి సరాగ్గా. మర్చిపోయాను చూసుకోలేదు. ఏంటి రవి ఏం కావాలి? కర్రీస్. చికెన్ ఉందా? చికెన్ లేదు. రాత్రి సాంబార్ ఆడబెట్టారు. చెప్పాను కదా వెయిట్ చేయమని. వెయిట్ చేయలేదా? లేదా సార్. మనం సాంబార్ వేసుకో, ముందు సాంబార్ వేసుకోరా. సాంబార్ వద్దు, చికెన్ కావాలి నాకు. చికెన్ లేదురా ఈరోజు.
అని వెళ్ళిపోయి నెక్స్ట్ వేరే లొకేషన్ వేరే షూటింగ్ చేస్తే అక్కడికి వెళ్ళాడు చూద్దాం. ఇది బాహుబలి ప్రొడక్షన్ అండి. దీనికి రవికి సంబంధం లేదు లొకేషన్. ఎలా ఉంది? ఏ సీన్ అయిపోయింది కదా, లంచ్ బ్రేక్ ఇచ్చారు కదా, ఇప్పుడు లంచ్ బ్రేక్ అంట. ఆర్టిస్ట్ కదా మనం, ఎట్టేస్తారు లంచ్ మనకి. లంచ్ బ్రేక్ చాలా సేపు అయింది, షూటింగ్ వెళ్ళండి. సరే అసిస్టెంట్ వెళ్ళరా, తొందరగా వెళ్ళి తీసుకురా, వాటర్ తీసుకురా. కొత్తగా జాయిన్ అయ్యారా ఏంటి మీరు? ఇప్పుడు చేస్తున్నాను షూటింగ్. నాకు ఎప్పుడు కనిపించలేదు. బయట నుంచి వచ్చింది ఫుడ్ రోజు. నాకు బాహుబలి టీమ్ లో మీరు గుర్రం గెటప్ వేసింది మీరేనా? తాటి చెట్టు ఉంటుంది కదా, పైన ఉంటాను కదా ఫుడ్. కంచం ఏది? అక్కడ పడేసాడు కదా, తెచ్చుకో. రైస్ సాంబార్ కొత్త రాడాడు, తాటి చెట్టు పంటాడు. సాంబార్ ఏంటి కొంచెం? చికెన్ లేదా కొంచెం ఉంది. దాగు ఏడగా ఇంట్లో టప్ చికెన్ బాగా వండి పెడుతుంది. ఊరుకో అమ్మా. నీ పేరేం పేరు? చూస్తే తెలిసిపోతుంది. చికెన్ కావాలా? అబ్బా ఉన్నవి 2 ముక్కలు. నీకు ముక్కలు కావాలి అంతే కదా? నాకు గ్రే కావాలి. మొత్తం స్నానం చేసిన తర్వాత బట్టలు ఏమనిస్తున్నారు సార్? మీరే బట్టలు వేసుకోండి సార్. ఇస్తాను చికెన్ నాకు ఇప్పుడే తెప్పించాను. ఇది తిని చెప్పాలి, చికెనా లేకపోతే డాగో. బాగుంటా. ఇందాక వండుతుంటే పైన కాకి అరిచింది, ఒక్క రాయితో కూడా కింద పడిపోయింది. మళ్ళీ తీడి ఉంది కానీ కలిపి ఉండేసా. ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ సినిమాలకి సక్సెస్ మీట్ ఉన్నట్టే సీరియల్స్ కూడా సక్సెస్ మీట్ ఉంటే ఎలా ఉంటుంది? ఆ సక్సెస్ మీట్ లో మనం మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చూద్దాం సరే. శ్రవణుని రవి ఇద్దరు వచ్చారండి. సీరియల్ గురించి మాట్లాడుతున్నారు. ప్రెస్ రిపోర్టర్ రవి చేస్తున్నాడు. ఈ సీరియల్ని మీరు ఎంతమంది ఆదరించినందుకు నాకు చాలా సంతోషం అండి. నా కళ్ళెదురుగే పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు చనిపోవడం కూడా జరిగింది. అంత పెద్ద సీరియల్ ఇది. మీకు యాక్చువల్లీ ఈ సీరియల్ నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా మనవరాళ్ళు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చారు. నాకు బాగా గుర్తు 1,17,1903 ఎపిసోడ్ లో ఒక మంచి సీన్ ఉంటుంది. అది కాదు, 2,70,000 ఎపిసోడ్ ఉంటుంది కదా, ఆ ఎపిసోడ్ లో నీ పర్ఫార్మెన్స్ చూసా లాస్ట్ టైం. నువ్వు ఇలా కన్ను కొట్టమంటే మొత్తం ముడత కిందకు వచ్చేస్తుంది. ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు నేను యాక్చువల్లీ ట్రైన్ లో జనరల్ బోగీలో వచ్చాను. ఇప్పుడు ఒక ట్రైనే కొనుక్కున్నాను. ఇటు ట్రైన్ కొనుక్కున్నాడని చెప్పి నేను స్టేషన్ పెట్టానండి. 10 కంపార్ట్ మనమే, ప్లాట్ఫామ్స్ అన్ని. మీ దయ వల్ల ఎంత పొజిషన్ ఉన్నాం అంటే ఆఖరికి బాత్రూంలో కూడా మేము ఎక్సలెటర్ వెళ్తున్నాం ఇంట్లోకి. బట్ మీ అందరి దయ మా మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. సరే మీ ఇంటికి లిఫ్ట్ వచ్చింది, లిఫ్ట్ డైరెక్ట్ మీ ఇంటికి వెళ్ళిపోతాం. లిఫ్ట్ వెళ్ళిపోతామండి ఇప్పుడు. ఇలా ఉంటది.